సార్ 13, 14 ఏళ్ల వయసులో మీది వైఎస్ఆర్ గారిది స్నేహం ప్రారంభమైంది. ఎక్కడా కూడా బీటలు వారలేదు. 4.5 దశాబ్దాల పైగా మీ ఫ్రెండ్‌షిప్‌కి పొలిటికల్ ట్రాక్ రికార్డ్ ఉంది. అలాగే ఫ్రెండ్‌షిప్ ట్రాక్ రికార్డ్ ఉంది. సామాన్యుల భాషలో చెప్పుకోవాలంటే, మీ శత్రువుల మాటలో మాట్లాడుకోవాలంటే కాస్త సరదాగా ఏం మందు పెట్టారు సార్? కొంచెం కరెక్షన్ అండి. సార్. 1966లో నాకు 16 ఏళ్ళు, సార్. ఆయనకి 17 ఏళ్ళు. నాకంటే 1 ఇయర్ పెద్ద ఆయన. 1966 నుంచి మొదలైన స్నేహం 2009 సెప్టెంబర్ 2 వరకు సార్. కొనసాగింది. ఇందులో మందులు మాయా మర్మాలు ఏమీ లేవండి. స్ట్రైట్ రోజు రోజుకి ఆ నమ్మకం, ఆ పరస్పర విశ్వాసం, ఆ ప్రేమ, ఆత్మీయత పెరుగుతూ వచ్చింది. 1966 నుంచి ఇది ఒక రోజులో వచ్చింది కాదండి. సార్. రోజు రోజుకి చదువు బలీయంగా ఆత్మీయతాభావం పెరుగుతూ రావడంతో ఇట్ రిజల్టెడ్ ఇన్ దట్. చివరికి ఆయన అంత మనిషి కూడా, అంత లీడరు కూడా దాచుకోకుండా, మొహమాట పడకుండా నేను రామచంద్రరావు తోటి మాట్లాడే డెసిషన్స్ తీసుకుంటాను. అవును సార్. నా డెసిషన్స్ అన్నిటి వెనక రామచంద్రరావు ఉంటాడు అని పబ్లిక్గా ఒకటికి 4 సార్లు చెప్పాడు అంటే నా గొప్పతనం కంటే ఆయన గొప్పతనం ఎక్కువ అందులో. ఎగ్జాక్ట్లీ సార్. సార్, మీ స్నేహానికి ఉన్న వయసు 4.5 దశాబ్దాలు పైగా. ఒక మాటలో చెప్పుకోవాలంటే 40 ఏళ్ళు. అది నా వయస్సు, 40 ఏళ్ల వయసు. ఇప్పుడు నాకున్న జర్నీలో 1, 2, 3 ఏళ్ళు ఒక వ్యక్తితో ట్రావెల్ చేయాలంటేనే దోస్తానా కరెక్ట్గా ఉండనటువంటి పరిస్థితి. అలాంటిది 40 ఏళ్ల పాటు సుదీర్ఘంగా మీకు వైఎస్ఆర్కి మధ్య అసలు అంత అండర్స్టాండింగ్ ఎలా కుదిరింది అసలు? 43 సంవత్సరాల 2 నెలలు అండి కరెక్ట్గా చెప్పాలంటే సార్. అది చెప్పాను కదా ఇంతకుముందే మీకు. ఒక్క రోజులో వచ్చింది కాదు. కాలేజీలో అడుగు పెట్టిన దగ్గర నుంచి ఆయన స్వర్గస్థులయ్యే వరకు అది అట్లా కంటిన్యూ అవుతూనే ఉంది. సో దానికి ఒక ఫలానా దీనివలన లేకపోతే ఫలానా రోజు, ఇందులో ఎన్నో మలుపులు ఉన్నాయి, ఎన్నో ఎత్తుపల్లాలు ఉన్నాయి, ఎన్నో కష్ట సుఖాలు ఉన్నాయి. ఎక్కువ రోజులు కష్టాలు పంచుకున్నాం. ఆ విధంగా సుఖాలు పంచుకున్నాము. ఎప్పుడు రెగ్యులర్ టచ్లోనే ఉండేవాళ్ళం. కొన్ని రోజులు మేము దూరంగా ఉన్నా కానీ రెగ్యులర్గా టచ్లోనే ఉండేవాళ్ళం. 1980 నుంచి కొన్ని సంవత్సరాలు 2 కుటుంబాలు కలిసే ఉన్నాము. తర్వాత మళ్ళీ నా రెండో కొడుకు పుట్టిన తర్వాత కొంచెం, అంతకుముందు ఆయన పిల్లలు జగన్మోహన్ రెడ్డి గారు, షర్మిల గారు ఇక్కడ ఉండేవారు కాదు. షర్మిల గారు మెడ్రాస్లో వాళ్ళ తాతగారి దగ్గర ఉండేది. జగన్మోహన్ రెడ్డి గారు కొడైకెనాల్లో చదువుకుంటా ఉండేది. సార్. అప్పుడు పెద్ద ఇబ్బంది ఉండేది కాదు, కానీ తర్వాత ఇల్లు కొంచెం ఇదయ్యి ఇంతమంది ఉండాలంటే కొంత ప్రాబ్లం అయ్యి నేను వేరే ఇల్లు తీసుకొని వెళ్ళడం జరిగింది. లేకపోతే నేను ఈ ఊరు వచ్చినప్పుడు, హైదరాబాద్ వచ్చినప్పటి నుంచి నా రెండో కొడుకు పుట్టే వరకు కలిసే ఒకటే ఇంట్లోనే ఉన్నాం.